దేవుడు గొర్రెల కాపరులను ఎందుకు ఎంచుకున్నాడు? లూకా 2:8-20. ప్రియమైన వారు, ఈ క్రిస్మస్ సందేశంలో మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను చూస్తాము. దేవుడు యేసు జనన వార్తను మొదటగా గొర్రెల కాపర్లకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు వినయపూర్వకమైన వారిని ఎంచుకుంటాడు. ఆ రోజుల్లో గొర్రెల కాపరులు సాదాసీదా తక్కువ స్థాయి వారు. వారికి గౌరవం లేదు, ధనం లేదు, పదవి లేదు. అయినా దేవుడు వారిని ముందుగా ఎంచుకున్నారు. దేవుడిలా చెబుతున్నట్టుంది, నా సువార్త గర్విష్ఠులకు కాదు, వినయవంతులకు మాత్రమే. మన హృదయం వినయంగా ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాము. యేసయ్యే మంచి గొర్రెల కాపరి, అందుకే ఆయన గొర్రెల కాపరులను ఎంచుకున్నాడు. తరువాత యేసు నేనే మంచి గొర్రెల కాపరి అని చెప్పారు. యోహాను 10:11. గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాపాడుతారు, వారిని ప్రమాదం నుండి రక్షిస్తారు. తప్పిపోయిన గొర్రెను వెతికి తిరిగి తీసుకువస్తారు. అదే విధంగా యేసు మనలను కాపాడుతాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, తప్పిపోయిన వారిని తిరిగి తీసుకువస్తాడు. బేత్లెహేం గొర్రెల కాపరులు బలిగొర్రెలను సంరక్షించేవారు. అదే ప్రదేశంలో దేవుని గొర్రె అయిన యేసు జన్మించాడు. ఇది దేవుని అద్భుతమైన యోచన. గొర్రెల కాపరులు వెంటనే సువార్తను పంచుకున్నారు. లూకా 2:17 ప్రకారం వారు యేసును చూసిన వెంటనే అందరికీ ఆ వార్తను తెలియజేశారు. వారు ఆలస్యం చేయలేదు, వారు మౌనంగా ఉండలేరు. వారు క్రిస్మస్ సందేశానికి మొదటి సువార్తికులయ్యాను. దేవుడు సువార్త విని ఆనందించే వారిని మాత్రమే కాకుండా దాన్ని పంచుకునే వారిని కూడా ఎంచుకుంటాడు. చివరగా దేవుడు గొర్రెల కాపరులను ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే క్రిస్మస్ సందేశం వినయము, ప్రేమ మరియు ప్రకటన గురించి. సువార్త వినయమైన హృదయానికి వస్తుంది. మంచి గొర్రెల కాపరైన యేసు మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. మనము చూసిన, అనుభవించిన ఆనందాన్ని పంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ క్రిస్మస్కి మనం గొర్రెల కాపరుల్లా ఉండాలి. మనము యేసును అనుభవించి సువార్తను ప్రపంచానికి ప్రకటిద్దాం. ఆయన జననం మన జీవితాల్లో వెలుగు, శాంతి, రక్షణను తీసుకురావాలని కోరుకుంటున్నాను. దేవుని కృప మనతో ఉండాలని కోరుకుంటున్నాను.